శ్రీ వైభవలక్ష్మి వ్రత కథలు. గోమతీ నదీ తీరాన గల నైమిసారణ్యం నందు తపోధనులెల్లరూ సూత మహర్షిని సమీపించి, ఓ మహర్షి, లోకం అతలాకుతలముగా ఉన్నది. ధరణి అందలి తరుణీమణులు సుఖ సౌభాగ్యములతో తరించగల వ్రతమేదైనా ఉన్నచో తెలుపమని కోరారు. మునులారా, మీరు కోరిన ఫలితములను అనుగ్రహించు వైభవలక్ష్మి వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. దీనిని పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయవచ్చును. విశేషముగా ఈ వ్రతము స్త్రీల పాలిట వరప్రసాదం. ఆమెను కొలిచిన వారికి ఏ కొదవులు ఉండవన్నారు సూత మహర్షి. శ్రీ వైభవలక్ష్మి ఆవిర్భావము. మహర్షి, ఎవరి వైభవలక్ష్మి? ఏమా వ్రతము? కలుగు ప్రయోజనాలు ఏమిటి? అవి వివరించవలెనని ప్రార్థించారు మునులు. సూత మహర్షి వారికి ఈ విధముగా చెప్పసాగెను. మునులారా, పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఉండగా ఆయనకు నమస్కరించి పార్వతీదేవి స్త్రీ జనోద్ధారకమగు పూజ ఏదైనా ఆనతీయవలసిందని కోరినది. అందుకు శివుడు ఆమెకు చెప్పిన విశేషాలు వివరిస్తాను వినండి. దేవి, పూర్వం సుశర్మయను సకల శాస్త్ర కోవిదుడగు పండితుడు ఉండేవాడు. గురుకుల ఆశ్రమమును పెట్టుకొని దేశదేశాల విద్యార్థులకు విద్య నేర్పి పండితులుగా చేస్తుండేవాడు. ఆ ఆశ్రమ పరిసరాలలో దొరుకు పళ్ళు, ఫలాలతో, దుంపలతో జీవిస్తుండేవాడు. ధనకాంక్ష, కీర్తికాంక్ష లేనివాడు. వారి శిష్యులు మాత్రం రాజాధిరాజుల వల్ల ధన కనక వస్తు వాహనాలను పొంది సుఖజీవనులై జీవిస్తుండేవారు. వారికి తమ గురువుకు సహకరించవలెనన్న ఆశ కలిగి తమ వెంట కొంత సంపదను కొనివచ్చి గురువుకు ఇవ్వబోయారు. ఆయన అందుకు అంగీకరించలేదు. ఎంతగా బ్రతిమిలాడినా గురువు సమ్మతించనందున ఆ సొత్తును రహస్యంగా గురుపత్నికిచ్చి వెళ్ళిపోయారు. కొంతకాలానికి ఆ విషయమును భర్తకు చెప్పక తప్పదని భావించి విషయాన్ని వివరించింది. ధన వ్యామోహం తగదని ఆ సొత్తుతో దానధర్మ చేయించి వేశాడు. అందుకు గురుపత్నికి చాలా బాధ కలిగింది. మీరు సంపాదించకపోగా అయాచితంగా వచ్చిన దానిని దాన ధర్మాలకై వ్యర్థం చేశారు. మిమ్మల్ని నమ్ముకున్న నాకు, నా పిల్లలకు సుఖమా సౌఖ్యమా అని విసుక్కున్నది. పరులను ఆశ్రయించడం బానిసత్వానికి దారితీస్తుంది. సంపదలు మనిషిని స్వార్థపరుణ్ణి చేస్తుంది. వ్యర్థపు ఆశలు వదులుకో. ఇన్నేళ్లుగా కలిగని సుఖ సౌఖ్యాల ఆసక్తిని వదులుకో అన్నాడు. వదలలేను. మీరు డబ్బు ఎలా సంపాదించినా నన్ను, నా బిడ్డలను సుఖపడేలా చేయండి అన్నది సుశర్మ తపస్సు. ఆ మాటలకు సుశర్మ ఎంతగానో ఆలోచించి అమ్మ అనుగ్రహం పొందడం ఒక్కటే మార్గమని అహోరాత్రులు 5 సంవత్సరాలు తపస్సు చేశాడు. అమ్మ ప్రత్యక్షమై, తథాస్తు, రేపు తొలిజామున నీ ఇంటికి వస్తున్నాను అన్నది. ఆ వార్త భార్యకు చెప్పాడు. ఆమె ఎంతగానో ఆనందించి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అమ్మ రాకకై తెల్లవార్లు నిరీక్షించింది. అమ్మ రాలేదు. భర్త తనను మెప్పించడానికి అబద్ధం ఆడాడని, నానా మాటలు అని దూషించింది. అతడు జరిగిన దానికి భార్య మాటలను భరించలేక ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు. వీధి గుమ్మంలో ఒక స్త్రీ నిలబడి హీనస్వరంతో, ఆగు సుశర్మ, జరిగినది ఏమిటో తెలుసుకో అని కేక పెట్టింది. సుశర్మ వీధిలోకి వచ్చి చింపిరి జుట్టు, శుష్కవదనంతో ఉన్న స్త్రీని చూచి, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఆపావు అని ప్రశ్నించాడు. జ్యేష్ఠాదేవి అంగీకరించకపోవుట. ఓ సుశర్మ, నేను లక్ష్మీదేవిని. నీకు వాగ్దానం చేసిన ప్రకారం తొలిజామున నేను ఇంటికి రాబోయాను. మా అక్క జ్యేష్ఠాదేవి నన్ను వారించినది. గత 7 జన్మలుగా ఏ పుణ్యకార్యము, ఏ ధర్మము చేసిన వాడవు కాని నీ ఇంటికి నేను వెళ్ళరాదని కట్టడి చేసింది. నా సర్వశక్తులను స్వాధీనపరుచుకున్నది. నీ కారణంగా నీ ఇంటికి రాలేకపోయాను. పరిస్థితిని అర్థం చేసుకున్న సుశర్మ, తల్లి, నేను కదా నువ్వు రాకపోవడానికి కారణం. పురాకృత సుకృతం లేనందువల్ల నీ అనుగ్రహానికి పాత్రుడను కాలేకపోయాను. నేను తప్పుకుంటే నువ్వు రాగలవు కదా అని పలికి తాను
సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయాడు. అంత లక్ష్మీదేవి తన దీప్తిని తాను పొంది వైభవలక్ష్మి అయి సుశర్మ కుటుంబాన్ని అనుగ్రహించింది అని సాంబశివుడు ఉమాదేవికి వివరించాడు. మునులారా, దీనిని బట్టి ఈ జన్మలో పొందదగు ప్రయోజనాలకు పురాకృత సుకృతాలు ముఖ్యం. పురుషుని పుణ్యఫలం స్త్రీకి అనుభవనీయం అని గుర్తించగలరు. వైభవంగా తన భక్తులను తరింపచేయు మహాలక్ష్మిని వైభవలక్ష్మిగా భావించుకొని శుక్రవారం ఈ వైభవలక్ష్మి పూజను 10 వారాలు చేయవలెను. ఆఖరు వారం ముత్తైదువులను తమ్మండుగురిని పిలిచి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి తమ శక్తి మేరకు నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాయనం తీర్చుకొనవలెను. అట్టి వారికి కలుగు సౌభాగ్యములకు సంబంధించిన ఇతిహాసాన్ని చెబుతాను వినండి. మునులారా, భృగుపుత్రికయగు లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా వసిస్తూ ఒకానొక నాడు శ్రీహరిని కూడి ఇష్టలాపములాడుచున్న వేళలో వచ్చిన దుర్వాసుని శాపకారణంగా సముద్రంలో లీనమైపోయింది. క్షీరసాగర మథన కాలంలో లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది. అష్టలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ధనలక్ష్మియే వైభవలక్ష్మి. ఈ తల్లి దయవల్ల మానవులు పొందలేనిదంటూ ఏదీ ఉండదు.